నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడదు పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం విజయవాడ నగరంలోని స్టెల్లా కళాశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సెమినార్ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఉద్యోగ కల్పనపైన అబద్దాలే చెప్పారన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడు అనుకోలేదని వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్ ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చే వాళ్ళమని చెప్పారు. కలిసి 40 ఏళ్లు ఉన్నామని, ఆయనలో ఇంత డెప్త్ ఉందని పుస్తకం రాస్తారని ఎప్పుడు ఊహించలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ ఎ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchi jaragalani, andarki manchiga undalani. That's a wonderful message, sir. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వెళ్ళి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్,
కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రజలకు ఫలాలు పూర్తి స్థాయిలో అందించవచ్చని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తు విషయంలో రాష్ట్రం తరపున పార్లమెంట్లో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. దేశ అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఖర్చు తగ్గుదలతో పాటు రాష్ట్రాలలో అమలు చేయాల్సిన పథకాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. నగరంలోని స్టెల్లా కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై సెమినార్ స్పందించారు. ఈ సెమినార్ కు కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ తో పాటు బీజేపీ యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ శంషాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఎన్నికలు జరగడం వల్ల కలిసేతో పాటు సమయం వృధా అవుతుందని, దీంతో అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పుకొచ్చారు. See, we are all at a point of history that India is poised to become one of the powerful, prosperous countries of the world. At present, we are the 5th largest economy. Maybe in a couple of years, we will be one among the top 3 economies of the world. And in every sphere of development and progress in the nation, we are progressing at such a fast pace that perhaps some of the statistics that come to our attention, India, the compeer here was telling that India is not a nation, it is a subcontinent. I would say that it is a continent, not only a subcontinent. Because if you go look at the statistics, the figures and the statistics for Europe, the entire Europe can be, if it is compared to India, India would be ahead of Europe. That is the level of progress that that is happening in our country. And at this point of history, at this point of a significant moment for India, we are debating a topic which is most relevant for the progress of the country. And especially, I would like to stress upon this point that you are all in the undergraduate courses or just completed undergraduate and you are in the
postgraduate courses, some of you. I am sure that another 60-70 years you will be contributing to the progress of the nation. You remember that in 2022 India celebrated the 75th year of India's independence. I was there when the Prime Minister addressed from the ramparts of the Red Fort the whole nation on Independence Day in 2021. That was 15th August 2021. So we were entering the 75th year. He reminded every one of us that we have completed 74 years. We are entering into the 75th year of our independence as a nation. And from the moment where we started in 1947 when we got independence, India has progressed a lot. India was considered to be a country who was going around the world with begging bowl for even food grains at a certain point of time. Now we have surplus food grains. We export food grains to the world. I remember during the COVID times when we had decided that we will not export wheat and sugar. When I went to the UN, many countries, prime ministers and presidents wanted to meet me to request that India should consider us, that means their country, as a friend. ఆడబిడ్డ అనేది నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా ప్రజలను నారా చంద్రబాబు నాయుడు చీటింగ్ చేశాడని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి బడ్జెట్ లో 26,000 కోట్ల కేటాయింపులు చేశారు. ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పారని అన్నారు. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు, ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకు అందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా,
అన్నదాత సుఖీ భవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తామన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం సరే ఉచిత బస్సు అంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి. మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు. ఎంతండి మొత్తం ఖర్చు కావాల్సింది? 3,900 కోట్ల రూపాయలు. కేవలం ఎంత ఇచ్చారు? పోయినసారి 865 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2,600 కోట్లు పెట్టారు. ఇస్తారో ఎవరో తెలియదు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చేస్తున్నారు మోసాలన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం. కానీ ఇవాళ 62 లక్షల మందికి ఇస్తున్నారు. 4 లక్షల మందికి ఎక్కడేశారు, కట్ చేసి పారేశారు. ఈ విధంగా 4 లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధా ప్రసాద్, లోకం నాగమాధవి, అరణి శ్రీనివాసు తదితరులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యత తీసుకున్నారు. ఇల్లు స్థలాలు పట్టాలు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. పేదల కోసం నిర్మించిన 10,000 ఇళ్లను వారికి కేటాయించకుండా 6 సంవత్సరాలుగా వృధాగా వదిలేశారని విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇల్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టకపోవడాన్ని బాబురావు తప్పుపట్టారు. అజిత్ సింగ్ నగర్ లోని JNNURM స్కీమ్ క్రింద నిర్మించి వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సిపిఎం నేతలతో కలిసి సిహెచ్ బాబురావు సందర్శించారు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న పేదలతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకుంటున్న G+3 ఇళ్లను నేతలు పరిశీలించారు. దెబ్బతిని దుర్గంధంతో ఉన్న ఇళ్లలో మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు వారి దృష్టికి తెచ్చారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు ఇస్తామని హామీలతో పాలకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా గృహ నిర్మాణంలో పాలకుల తీరు మారటం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్న కాలనీల పేరుతో ఊరించి మోసం చేసిందన్నారు. ఈ పర్యటన సిపిఎం నేతలు బి రమణరావు, కె దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, నిజాముద్దీన్, టి శ్రీనివాస్, పున్నారావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా మేము సెంటు స్థలం కాదు 2 సెంట్ల స్థలం ఇస్తాం, ఇంటికి 5 లక్షలు ఇస్తాం అని చెప్పారు. కానీ మాటలు తప్ప చేతలు మాత్రం లేవు. పేదవాళ్ళందరూ, దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఖరి విజయవాడలో సింగనగర్లో వ్యాంబే కాలనీ దగ్గరలో 1000 అపార్ట్మెంట్లు కట్టి ఖాళీగా 6-7 ఏళ్ల నుంచి ఉన్నాయి. JNRM అనేటువంటి ఒక స్కీమ్ కింద కట్టారు. అవి ఖాళీగా ఉంచుతున్నారు. ఖాళీగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకి, మందుబాబులకి, గంజాయి బ్యాచ్లకి, బ్లేడ్ బ్యాచ్లకి నిలయంగా మారిపోయి ప్రజలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. పేదవాడు ఇల్లు ఇవ్వండి అని అంతకుముందు ప్రభుత్వాన్ని అడిగారు వైసీపీని, ఇప్పుడు తెలుగుదేశాన్ని అడుగుతున్నారు. అసలు కేంద్రంలో ఉన్న మోడీ గారితో ఇళ్ళని నాయే, నేనే కట్టాను, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. దీనివలన ఇంటికి 3,000 నుంచి 5,000 నెలకి అద్దెలు కట్టుకుంటున్నారు. విజయవాడలో ఇలా 10,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. జక్కంపూడిలో టిట్కో స్కీమ్ కింద కట్టిన ఇళ్ళు 6,000 అలాగే ఉన్నాయి. కబేళ దగ్గర అలాగే ఉన్నాయి. సింగనగర్లో అలాగే ఉన్నాయి. ఈ 10,000 ఇళ్ళు ఖాళీగా పెట్టి ఎవరు తిన్నట్టు? ఎవరు సొమ్ము ఇది? నాయకుల సొమ్ము కాదు, జనం సొమ్ముతో కట్టారు. జనం సొమ్ముతో కట్టి ఇలా వృధా ఉంచడానికా? మీకు కనీసం కట్టిన ఇళ్ళు ఖాళీ ఇవ్వడానికి పేదవాళ్ళు ఎవరు కనపడలేదా మీకు? ఆ ఇళ్ల ముందే చాలామంది ఉన్నారు. అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఎంతకాలం వేచి ఉండాలి? దీనివలన విజయవాడలో
10,000 మంది 72 నెలల నుంచి ఖాళీగా ఉంచడం వలన నెలకి 3,000 లెక్కేసుకున్న 216 కోట్ల రూపాయల ప్రజాధనం అద్దెల రూపంలో పోయింది. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉండటంతో ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. నాయకుల యొక్క అప్పుడు ఇప్పుడు కూడా దొంగ కాగితాలు సృష్టించి అమ్ముకుంటున్నారు. పేదవాడికి ఇవ్వడానికి మాత్రం లేదు. దాని మీద విచారం లేదు. కనీసం గవర్నమెంట్కి ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళు లేని పేదవాళ్ళు ఎవరో గుర్తించి మీరు పంచుకోవటం కాకుండా పేదవాళ్ళకి ఇవ్వండి. ఇల్లు పూర్తి చేయాల్సిన పూర్తి చేయండి. మిగిలిన వాళ్ళకి మీ దగ్గర లేకపోతే ఎక్కడో అంతకుముందు జగనన్న కాలనీలను 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల కాగితాలు ఇచ్చారు. అవి ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీకు డిస్నీ ల్యాండ్లో సింగనగర్లో 57 ఎకరాలు ఉంది. దగ్గరలో ఇవ్వండి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వండి. మీరు కట్టించాను ఇవ్వండి, లేకపోతే డబ్బు అయినా వాళ్ళకి ఇవ్వండి. అందుకని వీటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నాం. మీరు ఇళ్ళు ఇవ్వకపోతే పేదవాళ్ళు ఏం చేస్తారు? ఇక వేరే గత్యంత లేదు. ఆ ఇళ్ళు వాళ్ళే స్వాధీనం చేసుకొని వాళ్ళే కాపురం ఉండాల్సిన పరిస్థితి. మీరు ఇళ్ళు ఇస్తారా, వాళ్ళని స్వాధీనం చేసుకోమంటారా? ప్రభుత్వం తెలుసుకోవాలి. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం కట్టిన ఇళ్ళు వెంటనే ఇవ్వాలని విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు రోజు తిట్టుకోవడం తప్ప ఈ పనులు మాత్రం చేయట్లా. వాళ్ళ నీళ్ళు వీళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే అందరినీ శిక్షించాల్సింది ప్రభుత్వాల్లో గతంలో అయినా ఇవాళైనా ఉన్నవాళ్ళు వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే పేదల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని వృధాగా పడేసి ఇష్టారాజ్యంగా పంచుకుంటా అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాయి ఈ ప్రభుత్వాలు. అందుకే సిపిఎం తరఫున మేము ఖచ్చితంగా పేదల తరఫున, మధ్యతరగతి ప్రజల తరఫున నిలబడతాం. ఇళ్ళు అందరికీ దక్కే వరకు పోరాడతామని తెలియజేస్తాం. తమ భవనాన్ని అద్దెదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మద్దుల దామోదరం, మధుల లక్ష్మి, అనంత రాజేశ్వరిలు చేసిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని షాపు యజమానులు స్పష్టం చేశారు. 1979 సంవత్సరంలో స్థలాన్ని లీజుకు ఇవ్వగా తామే అభివృద్ధి చేసుకుని షాపులు నిర్మించుకున్నామని తెలిపారు. విజయవాడ వన్ టౌన్లోని తారాపేట పీనా మొహమ్మద్ వీధిలోని భవనం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మానికొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. 1979లో మా నాన్నగారికి ఇప్పుడున్న వానర్ మధ్యలో దామోదరం గారి మామగారు మాదేటి వెంకటేశ్వర్లు గారు నేల వరకు లీజుకి ఇచ్చారండి. ఖాళీ నేల లీజుకి ఇచ్చారు. ఇదంతా మా నాన్నగారు కట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను దీన్ని రెనోవేషన్ చేసుకున్నాను 15 ఏళ్ల క్రితం కూడా. మాదేటి వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఇప్పుడున్న షాపు వానర్ గారు మామగారు దగ్గర 1979లో మేము లీజుకి తీసుకున్నాం సార్. అలా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. మా నాన్నగారు తరం అయిపోయిన తర్వాత నేను వచ్చానండి. నేను వచ్చిన తర్వాత మద్దుల దామోదరం గారు వచ్చారు గత 15 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత కూడా మేము రెంట్లు అవి పే చేసుకుంటున్నాం. మొత్తం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న జనవరి 26న మా ఫాదర్ చనిపోయారు సార్. మా ఫాదర్ చనిపోయారు. మేము ఆ కార్యక్రమాల్లో ఉన్నాము. జనం కూడా అవ్వలేదు. ఇంకా వచ్చాడు, ఖాళీ చేయాలన్నాడు. సార్ టైం ఏమన్నా సార్ అని అడిగాము. తర్వాత రోజు 24వ తారీఖు అర్ధరాత్రి సడన్గా వచ్చి జేసీబీతో మా షాపును పూజ చేశారు సార్. ఫిబ్రవరి 24 అర్ధరాత్రి సుమారుగా 12:30 నుంచి 1 గంట మధ్యలో జరిగింది సార్. ఇది ఏ రకంగా న్యాయం? అర్ధరాత్రి పూట షాపులు కూల్చడం అనేది ఏ రకంగా న్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన కూల్చడానికి ఏ రకంగా రైట్ ఉంది? కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ ఉందా కూల్చమని? కోర్టు ఆర్డర్ ఉండాలి కదా సార్. కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు ద్వారా ఖాళీ చేయించుకోవచ్చు. కొన్ని కోర్టు కూల్చేయమంది అనుకోండి, కూల్చేసుకోమనండి. అందులో తప్పేం లేదు సార్. కోర్టు ద్వారా ఏ ఆర్డర్ లేకుండా ఈ రకంగా చేశారు. అది నమ్మశక్యంగా ఉంటుంది. నెలకు 10 లక్షలు. అవన్నీ అబద్ధం, ఫాల్స్ ఎలిగేషన్ సార్. ఇంత చేసిన ఆయన అలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయడంలో తప్పే ఉంది. జేసీబీని తీసుకొచ్చి రాత్రి కొట్టించేసిన ఆయన 10 లక్షలు కాదు 20 లక్షలు అడిగానని చెప్తాడు. నెక్స్ట్ ఈ భవనాన్ని మీరే కబ్జా చేయాలని ఇలాంటి కుట్రలు పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మీ మీద. ఆయన చేస్తున్నారు. అలాంటి ఉద్దేశాలు మాకుంటే మేము ఇలాగెందుకు వస్తాం సార్ రోడ్డు మీదకి? అలాంటి ఉద్దేశాలు ఉంటే మేము ఎవరో కబ్జా చేసేసేవాళ్ళం కదా. డాక్యుమెంట్ సృష్టించుకొని మేము టైం ఇవ్వండి, 1 నెల టైం ఇవ్వండి, 2 నెలల టైం ఇవ్వండి అని ఎందుకు అడుగుతామండి? అడగం కదా.
ఇదిగోండి డాక్యుమెంట్లు ఏదో డాక్యుమెంట్లు సృష్టించి నాది అని అంటాను కదా నేను. ఆ ఉద్దేశం లేదు కాబట్టి 40 సంవత్సరాలు ఉంది. మా రెప్యుటేషన్ ఎంత డ్యామేజ్ అయింది. మీరు ఈ మార్కెట్లో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి సార్. ఫలానా వాసంతి ఎంటర్ప్రైజెస్ వారు ఎలాంటి వ్యక్తులు అనేది మొత్తం ఈ సందు అవతల సందు వెనక సందు తారాపేటలో మా గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్తారేమో ఆలోచించండి అండి. ఓనర్ వచ్చి అమెరికాలో ఉన్నాడు సార్. ఓనరు వాళ్ళ అబ్బాయి, అసలు ఓనరు వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఆయన వచ్చి చేయాలి. ఆయన వచ్చి చేసేదాకా ఏం జరగదు. ఆయన మాట్లాడేది పాలసీ. ఈయన అగ్రిమెంట్ చేస్తానంటాడు. ఫైనల్గా నాకు న్యాయం జరగాలి సార్. న్యాయం జరగాలి. నా షాపు నేను కట్టుకోవడానికి అవకాశం రావాలి. నేను ఇందులో తిరిగి మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి. నేను న్యాయపరంగా ఎంత దూరమైనా కానీ ఫైట్ చేయడానికి సిద్ధంగా, న్యాయపరంగా చట్టపరంగా ఎంత దూరమైనా నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను జీవనాధారం నాకు ఇదే. లేదంటే మా ఫ్యామిలీ మేము సూసైడ్ చేసుకోవాలి ఇక్కడే. నేను, మా మిస్సెస్, మా అబ్బాయి. 45 ఇయర్స్ నుంచి ఉంది సార్ షాప్ ఇక్కడ. మా నాన్నగారిది 1979 నుంచి ఉంది సార్ ఇక్కడ. నా పేరు మిరియాల శ్రీహరీష్. మా తాతగారైన మిరియాల ఈశ్వర వరప్రసాద్ గారు 1975లో శ్రీను గారు చెప్పినట్టు స్థలం వరకే లీజ్ తీసుకున్నారు. ఏ బిల్డింగ్ కూడా మాకు అప్పుడు లేదు. మా సొంత డబ్బులతో మేము బిల్డింగ్ కట్టుకున్నాం. అప్పటి నుంచి గత 45 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఏ అడ్జస్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మేమే చేసుకున్నాం తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఏ సహకారం లేదు. వస్తారు, రెంట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి తర్వాత మా నాన్నగారు ఇక్కడ వ్యాపారం చేశారు. తర్వాత నేను తీసుకున్నాను, నేను చూసుకుంటున్నాను. మాకు గత 15 సంవత్సరాల నుంచి మద్దుల దామోదరం గారు ఓనర్గా ఉంటున్నారు. ఆయన వస్తున్నారు, మేము రెంట్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న జనవరి నెలలో షాపు ఖాళీ చేయండి అమ్మా, మేము బిల్డింగ్ కట్టుకుంటాం అన్నారు. అదేంటండి, నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఇట్లా సడన్గా ఖాళీ చేయమంటే ఎట్లాగండి అంటే కుదరదు, మీకు టైం ఇవ్వలేము, అది ఇదని చెప్పారు. సరే, మామూలుగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు అర్ధరాత్రి 12:30కి జేసీబీని తీసుకొచ్చి పగలగొట్టేశారు. దానికి మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మేము న్యాయాన్ని నమ్మి మా పని మేము చేసుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి ఇక్కడే ఇద్దరం, సీను గారు, నేను నరసింహారావు గారు, ఆయన ఫౌండరీ ఓనర్ గారు ఇక్కడే కూర్చొని కాపలా కాసుకుంటున్నాం. గత 2 రోజులుగా మేము ఇక్కడ టార్పాలిన్ కానీ మా షాపుకి, షటర్ ఉన్న షాపుకి టార్పాలిన్ పెట్టుకుంటే లోపల స్టాక్ ఉంది, ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి టార్పాలిన్ పెట్టుకుంటే అది కూడా ఉండకూడదని దాన్ని చించేశారు. చించేసి 15 మంది కుర్రోళ్ళని వేసుకొచ్చి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. విజయవాడ నగరంలోని స్టెల్లా కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై సెమినార్. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. ఉద్యోగ కల్పనపైన అబద్దాలే చెప్పారన్న మాజీ మంత్రి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.